రామ అంటే చాలు రయమగు పాపాలు. ఆ నామంలో ఎంతో దివ్యశక్తి మిళితమై ఉంది. ఆ రెండక్షరాలు ఉచ్చరిస్తే చాలు మనిషి శరీరంలోని సర్వ వ్యాధులు తొలగిపోయి మనశ్శాంతిని పొందుతారనేది అలనాటి రామాయణ కాలం నుండి జగద్విదితమే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారపు ఆదిలోనే సీతాదేవి స్వయంవరంలో గురువు విశ్వామిత్రుల వారి ఆజ్ఞానుసారం శివధనస్సు అంటే కోదండాన్ని ఎక్కుపెట్టి విరిచేసి వైదేహిని పరిణయమాడిన యుగపురుషుడు కావడం చేత అతడికి కోదండ రామయ్య అనే నామంతో భక్తులు కీర్తిస్తూ నేటికిని కొలుస్తారు. ఈ శ్రీరాముడి ఆలయమే హైదరాబాద్ గౌలీపూర్లోని కందికల్ మెట్లో కొలువై ఉన్న ఈ శ్రీ కోదండరామస్వామి దేవాలయం. ఇది అతి పురాతనమైన ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దైవక్షేత్రము యొక్క చరిత్రను ఈ ఆలయ ధర్మకర్తల వంశ పరంపరలో ఒకరైన శ్రీ కొంపెల్లి భరద్వాజ గారి మాటల్లోనే విందాం. జై శ్రీమన్నారాయణ. ఆపదాపర్దారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ కోవిల శ్రీ కోదండరామస్వామి దేవస్థానం అని పిలువబడుతుంది. ఇది సుమారు 300 సంవత్సరాల కిందటి దేవాలయము. వెనుకటికి శ్రీ కొంపెల్లి రామచంద్రరావు గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి కూడా మంచి చరిత్ర ఉందండి. ఎవరైతే ఈ దేవాలయాన్ని కట్టించారో ఆ తల్లిదండ్రులకు సంతానం లేదు. వారి పెళ్ళైన 20 సంవత్సరాల వరకు సంతానం లేకుంటే వారు ఇక్కడి నుంచి భద్రాచలం వరకు కాలినడకన ప్రయాణించారు. అక్కడ 40 రోజులు దీక్ష చేయగా సాక్షాత్తు పెరుమాళ్ శ్రీ కోదండరామస్వామి వారే కలలో వచ్చి దేవాలయం రామచంద్రస్వామి దేవాలయం కట్టించే పుత్రుడు పుడతాడని వారికి శాసించారు. అలాగే కొన్ని రోజులకు వారికి సంతానం కలిగింది. వారి పేరు కూడా రామచంద్రరావు అనే పెట్టారు వారు. సో పుట్టంగానైతే దేవాలయం కట్టించారు. సో ఆ రామచంద్రరావు గారు అప్పటి నిజాం ప్రభుత్వంలో శిరస్తేదారు అంటే అకౌంటెంట్గా పనిచేసేవారు. సో వారికి జనరల్గా శాలరీస్ వచ్చేది. ఆ శాలరీ ఏ రూపంలో సంచుల రూపంలో వచ్చేది. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ సంచుల్లో శాలరీ రూపంలో గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. గోల్డ్ కాయిన్స్ రాగానే రామచంద్రరావు గారు ఏం చేశారు, మళ్ళీ నవాబ్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు గోల్డ్ కాయిన్స్ వచ్చాయి, నా శాలరీ ఇప్పేయండి అంటే ఆ నవాబ్ అన్నారట, మీకు వచ్చిన గోల్డ్ కాయిన్స్ అది మీవే, కావాలంటే శాలరీ ఇస్తాను, మీరు గోల్డ్ కాయిన్స్ తోటి ఏమన్నా చేసుకోండి అంటే ఆ గోల్డ్ కాయిన్స్ తోటే అప్పుడు 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని వారు నిర్మించారు. సో ఆ పరంపరగా ఇప్పుడు మేము 5వ తరం వారి మనమడి ఇప్పుడు మేము. సో రామచంద్రరావు గారి 5th జనరేషన్లా మేము ఇప్పుడు ఈ దేవాలయాన్ని చూసుకుంటున్నాం. మేము మాతో పాటు 2 సోదరులు ఉన్నారు, కొంపెల్లి నవీన్ చందర్, కొంపెల్లి కళ్యాణ్ చందర్. నా పేరు కొంపెల్లి భరద్వాజ్ అండి. అలా వెలసిన ఆలయ నిర్మాణ క్రమంలో ఇక్కడి విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ దేవాలయ ప్రవేశ ద్వారము గాలి గోపురం ఎంతో విశిష్టమైనది. దాంతోపాటు ఈ రాతి కట్టడంపై కట్టిన రాజగోపురం చూడముచ్చటగా కనువిందు చేస్తూ భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారం ఎత్తు 50 అడుగులైతే వెనుక వైపునున్న ద్వారపు ఎత్తు 40 అడుగులు. ఇంత ఎత్తైన కర్ర చెక్కతో తయారు చేసిన ద్వారాలు దేవాలయాల్లో చాలా అరుదుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, ఆళ్వార్ల మండపంతో పాటు క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇక ఈ సువిశాలమైన ఆవరణలో భక్తుల విశ్రాంతి గదులు, అర్చకులు నివసించేందుకు ప్రత్యేక గదులు కూడా నిర్మించారు. ఇక ఎంతో విశాలమైన అద్దాల మండపం, యజ్ఞశాలతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఎన్నో కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరక ఆకర్షణీయంగా అగుపిస్తాయి. 1978వ సంవత్సరంలో
పెద్ద జీయర్ స్వామి స్థాపించిన రామస్తూపం ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. దేశంలోని 108 రామస్తూపాలలో ఇది 65వ స్తూపం. శ్రీరంగంలో ఎలాగైతే పూజోత్సవాలు జరుపుతారో అలాగే ఇక్కడ కూడా శ్రీ కోదండరామస్వామికి పూజలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో నాగుల పుట్ట మన్నులో నవధాన్యాలు వేస్తే అవి మొలకలు మొలుస్తాయి. ఆఖరు రోజు ద్వాదశ ఆరాధనలో భాగంగా మొలకలతో అంకురార్పణ పూజలు జరుపుతారు. ఆ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఉదయం సూర్యప్రభ, చంద్రప్రభతో పాటు సాయంత్రం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు, రెండవ రోజు ఉదయం గజవాహనం, సాయంత్రం గరుడ వాహనంతో పాటు ఎదుర్కోళ్లు, మూడో రోజు తిరు కళ్యాణ మహోత్సవం, నాలుగో రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం అశ్వవాహనం, ఇక ఐదో రోజు స్వామివారి చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ గరుడ ఆళ్వారు అంటే గ్రద్ద పక్షి ప్రతిరోజు ఉదయం ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిదినం ఉదయం పూట స్వామివారికి ఆరగింపు అయిపోగానే ఇక్కడి గోపురంపై రామచిలుకలు దర్శనమిస్తాయి. ఇక్కడి బ్రహ్మోత్సవంలో సప్తమి రోజు ధ్వజస్తంభానికి గరుడ పటం ఎగురవేస్తారు. ఆ గరుడ పటం ఎగురవేసేటప్పుడు గరుడ ముద్ద ఆరగింపు చేస్తారు. ఈ ఆరగింపు ప్రసాదం సంతానం కలుగని వారు స్వీకరిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీరామ నామంలో మాధుర్యం ఉంది. మన మనసును ప్రశాంతత వైపు మళ్లించుకోవడం, మనసారా ధ్యానిస్తూ ఆ స్వామిని దర్శించి ధన్యులవ్వడం, అది మన చేతిలోనే ఉంది. జై శ్రీరామ్. దయచేసి మా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తూ మీ అమూల్యమైన కామెంట్స్తో ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము.